సో శ్రీనివాసరావు గారు, మీరు ఎన్ని రోజుల తర్వాత బయట ఫుడ్ ఈరోజు తింటున్నారు? నేనైతే 3-4 ఇయర్స్ తర్వాత తింటున్నాను. 3-4 ఇయర్స్ తర్వాత? నేను 3-4 ఇయర్స్ తర్వాత. మీరు ఎందుకు బయట ఫుడ్ తినరండి? బయట ఫుడ్ ఎందుకు తినడం అంటే డైజెషన్ ప్రాబ్లం అవుతుంది ఒకటి. ఇప్పుడు నేను నాకు 38 ఇయర్స్, 37.5. ఓకే. 2 పిల్లలు ఉన్నారు. ఓకే. మరి అలా కనిపించట్లేదు అంటే ఆ మాత్రం మరి కొంచెం కేర్ తీసుకోక తప్పదు. మెయిన్గా ఏంటంటే బయట టేస్టింగ్ సాల్ట్ వాడతారు. టేస్టింగ్ సాల్ట్ అనేది చాలా మంది తెలియదు, ప్యూర్లీ కెమికల్. డాల్డా యూస్ చేస్తారు బేస్, ఎందుకంటే అంటుకోకుండా ఉండాలని చెప్పి. ఓకే. కింద బేస్ అంటుకోకుండా ఉండాలని డాల్డా యూజ్ చేయాలి, లేదా గీ యూజ్ చేయాలి. ఓకే. గీ అంటే అంత ఎఫర్డబిలిటీ చేయడం కష్టం, గీలో కూడా క్వాలిటీ దొరకడం కష్టం. ఓకే. సో అవన్నీ యూజ్ చేయకుండా మీరు చేస్తున్నారు కాబట్టి. సో మీరు 3 ఇయర్స్ తర్వాత ఈరోజు రెస్టారెంట్కి వచ్చి ఫుడ్ టేస్ట్ చేయడానికి ఏంటి అంత అవసరం వచ్చింది? మీకు అంత ట్రస్ట్ ఎలా వచ్చింది? 3 ఇయర్స్ తర్వాత బ్రేక్ ఈవెన్ చేసి, మీ రూల్స్ బ్రేక్ ఈవెన్ చేసి ఇక్కడికి వచ్చి తినడానికి అంత అవకాశం ఎలా దొరికింది మీకు? నేను డిఫెన్స్లో యాక్చువల్గా నేను విజయనగరం నుంచి ఇక్కడ క్యాంటీన్కి వచ్చాను. ఓకే. క్యాంటీన్ నుంచి వెళ్ళిపోతూ ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా, బట్ ఆన్ ది వే ఇక్కడ మాకు ప్లేస్ ఉంది. ఓకే. ఆ ప్లేస్కి వెళ్తూ ఆన్ ది ఇక్కడ చదివాను అనమాట. నో కలర్స్, నో ఆర్టిఫిషియల్ సింథటిక్ కెమికల్ ఫ్లేవర్స్. ఓకే. అలాగే కెమికల్ కలర్స్ కూడా ఉండవు. అంటే ఎలా సాధ్యం అవుతుంది? ఫోన్లో ఒకసారి చూద్దాము. అట్లీస్ట్ చపాతీ అయినప్పుడు బిర్యానీ వాటిల్లోని దొరకం కదా, చపాతీతో ప్లెయిన్గా ఉంటుంది, మ్యాక్సిమం అయితే యాడ్ చేస్తారంట ఒకవేళ అయితే. ఓకే. అలాగైనా కర్రీ తీసుకొని కర్రీ బడి చెప్పేవచ్చు అనుకున్నాం, బట్ కర్రీ టేస్ట్ చేయగానే మాకు చాలా బాగా అనిపించింది. ఓకే. సేమ్ హౌస్ ఫుడ్ లానే ఉంది. ఓకే. సో మీరు బయట బోర్డు చూసి ఏదైతే లోపలికి వచ్చారో మీరు అవుట్పుట్తో సాటిస్ఫైడ్ అన్నమాట? 100% సాటిస్ఫైడ్. ఈ పాష్ ఏరియాలో ఎవరండి ఈ ప్రైస్ రేంజ్కి అయితే ఇవ్వడం అయితే కష్టం. ఓకే. సో మీరు ఈ దమ్ మసాలాకి ఏ విధంగా మిగతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్దాం అనుకుంటున్నారు? హెల్త్ కావాలి, టేస్ట్ కూడా కావాలి అంటే ఇక్కడికి వచ్చి మీరు తినొచ్చు. ఓకే. నాకు షో ఆఫ్ కావాలి అంటే హిందీలో ఒక లైన్ ఉంటుంది, జో దిక్తాయి ఓ దిక్తాయి. షో ఆఫ్ కావాలి, ఆర్టిఫిషియల్ టేస్ట్ కావాలి, ఎక్కువ సాల్ట్ వాటితోని అంటే ఇంకా ఏ ప్లేస్కైనా వెళ్ళిపోవచ్చు. టేస్టే కావాలి, ఆరోగ్యంతో సంబంధం లేదంటే ఎక్కడైనా తినచ్చు. టేస్ట్ ప్లస్ ఆరోగ్యం కావాలి. ఇంట్లో బాగా అంటే కొంతమంది అక్కలు అమ్మలు అందరూ చాలా బాగా వండుతారు కొంతమంది. ఆ టేస్ట్ లెవెల్స్ నార్మల్గా మన ఫ్రెండ్స్ గట్రా ఉండేటట్టు కాదు. ఓకే. మంచి టేస్ట్ తోటి ఘీ వేసి ప్రతి దాంట్లోని ఇలాగ మంచి ఫ్లేవర్స్ తోటి. ఓకే. బెస్ట్ రీజనబుల్ ప్రైసెస్లో కావాలి అంటే ఇక్కడికి రావచ్చు. ఇక్కడ అంటే ఇది పేరండి? దమ్ మసాలా. ఓకే. దమ్ మసాలా రెస్టారెంట్. ఓకే. దమ్ మసాలా రెస్టారెంట్ రావచ్చు. సో మీరు తిని బయట బోర్డు చూసి వచ్చి తిని ఎక్స్పీరియన్స్ చేసి మీ 3 ఇయర్స్ బిర్యానీ ఫాస్ట్ని బ్రేక్ ఈవెన్ చేసి బిర్యానీ తిని చెప్తున్నా. కాదండి, ఏమి తినవండి. ఎక్కడైనా హోటల్స్లో కూడా అంటే హోటల్ ఎలా ఉంది అది ఇంపార్టెంట్ కాదు, కంటెంట్ ఏమంటే రోజు తిన్నా సరే నేను తిన్నాక రెడీ. ఓకే. చపాతీలో మార్నింగ్ టిఫిన్ అయితే చేస్తాను, కాబట్టి వాళ్ళు మైదా వేస్తారా లేదా, ఇడ్లీలోని బేకింగ్ సోడా కలుపుతారా లేదా, బేకింగ్ సోడా అవన్నీ అడిగేసి చూడగానే కూడా తెలిసిపోతుంది. ఓకే. అవన్నీ లేనప్పుడు ఏ హోటల్స్ ఉన్నా అలా వెతికి అవే తింటుంటాం. సో అప్పుడు డైలీ కాదు. సో మీకంటూ హెల్తీ ఫుడ్ మీద ఒక కాన్సెప్ట్ మీద ఒక ఫుల్ మేక్ ఓవర్ ఉంది. క్లారిటీ అయితే ఉంది. సో ఆ క్లారిటీకి ఈ బోర్డులో చూసి ఫిజికల్గా క్లారిటీ కోసం ఇక్కడికి వచ్చి ప్రాక్టికల్గా సక్సెస్ అయ్యారు. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఇంకా ఎప్పుడు మీరు క్యాంటీన్కి వైజాగ్ వచ్చినా ఇక్కడే ఇంక తినాలని డిసైడ్ అయ్యారా? ఏ పని మీద వచ్చినా ఇక్కడే తింటామండి. ఓకే. వైజాగ్ వస్తే ఇక్కడికి వస్తారు. సో మీరు మిగతా వాళ్ళకి కూడా ఇదే సజెషన్ ఇస్తారు. మరి మిగతా వాళ్ళు తిని మీకు దీని గురించి ఎక్స్ప్లెనేషన్ అడిగితే మీరు ఇవ్వగలరా? ఓకే, ఓకే, థ్యాంక్ యూ.